ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏరా వెళ్దామా గుడికి? ఏమండి? లక్ష్మి వస్తున్నా. నేను గుడికి వెళ్తున్నాను, ఒక 1000 రూపాయలు ఇవ్వండి. అమ్మా, గుడికి వెళ్ళడానికి 1000 రూపాయలు ఎందుకమ్మా? మీ అమ్మది జాలి గుణవరా. అందరి కష్టం మీ అమ్మ కష్టంగానే భావిస్తుంది. సరే కానీ 1000 రూపాయలు ఇస్తే మేము వెళ్తాం. సరే, మీరు గుడికి వెళ్ళండి, నేను ఆఫీస్కి వెళ్తాను. సరే, అరే పదరా. శ్రీ గురు చరణ సరోజ రజా సారి సీతారాం బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్ సీతారాం. వచ్చినాం బిడ్డ, దండం పెట్టుకో బిడ్డ. నీకు కండ్లు రావాలని మొక్కు బిడ్డ. అమ్మ నమస్తే అమ్మా. మీరు ప్రతి వారం తప్పకుండా వస్తారు. నా సొంటి పేదవాళ్ళకి ఎంతో మంది సాయం చేయంగా నేను చూసిన. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి తల్లి. నీ కొడుకులు బిడ్డలు మంచిగా ఉండాలి, సంతోషంగా. నాదే ఉందమ్మా, మీలాంటి వాళ్ళకి సాయం చేయడం నా అదృష్టం. అది దేవుడిచ్చిన నీకు అదృష్టం. అంత మాట కనుకమ్మా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరమ్మా? అమ్మాయి మా చుట్టాల అమ్మాయి. గ్యాస్ సిలిండర్ వేలి ఇల్లు కాలింది. వీళ్ళ అమ్మ నాన్న చనిపోయిండ్రు. ఈ అమ్మాయి కూడా బాగా గాయాలైనాయి, కళ్ళు వేయినాయి, కళ్ళు కనబడతలేవు. నా బిడ్డకు ఎట్లయినా కళ్ళు రప్పించే బాధ్యత నీదే తల్లి. అయ్యో బాధపడకండి అమ్మా, మీరు ఎంతో మందికి సాయం చేసిండ్రమ్మా. ఈమె నీ చెల్లి లాంటిది అనుకొని నా మనోరాలకి కళ్ళు తెప్పింది తల్లి. నీ మేలు మర్చిపోను జన్మల.
అయ్యో పెద్దవాళ్ళు మీరు అంత మాట అనకండి అమ్మా. ఈ చెల్లెకు మా ఆయనతో చెప్పి ఎట్లనైనా కళ్ళు తీసుకొచ్చే బాధ్యత నాది. అక్కకు దండం పెట్టు తల్లి. సరే అమ్మా. అయ్యో అట్లేం వద్దమ్మా. చెల్లె నువ్వేం బాధపడకు, నీకు కళ్ళు తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా? సరే అక్క. వస్తాం. నమస్తే సార్. మీటింగ్ రేపేనా? రేపే బయలుదేరి రావాలా? ఎక్కడ మీటింగ్? వెన్యూ ఢిల్లీలోనా? సరే బయలుదేరుతాను సార్ నేను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదిగోండి. ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? దేవుడి గుడి కట్టితానని ఏమైనా మొక్కొని వచ్చావా ఏంటి? బా ఊరుకోండి. అది కాదు కానీ గుడి దగ్గర ఒక అమ్మాయిని చూశాను. పాపం ఆ అమ్మాయికి కళ్ళు లేవు. మనం ఎలా అయినా సరే ఆ అమ్మాయికి కళ్ళు తెప్పించాలండి. నేను ఆ అమ్మాయికి మాట ఇచ్చాను. నువ్వు చేసేది మంచి పనే కదా, నేను ఎప్పుడైనా వద్దన్నానా? అలాగే చేపిద్దాం. సరే బై నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నాను. 15 రోజుల దాకా రాను. సరే అయితే ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయించాలన్నావు కదా, ఆ అమౌంట్ నీకు పంపిస్తాను. నువ్వు ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయించు, ఓకేనా? ఎప్పుడు ఆఫీస్ పనేనా? పెళ్ళంతో పని లేదా మీకు? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఉంది, అంత పాతనే. ఆ? ఏంటి ఈరోజు ఎట్లా ఉన్నావు? ఏంటా అంత పాతనే. రాసలీల వేళ రాయబారమేళ అమ్మ ఆపరేషన్ సక్సెస్ అయింది. మొదటిసారి ఎవరిని చూడాలనుకుంటున్నావు? ఇంకెవరిని చూస్తాను డాక్టర్? నాకు ఈ చూపు రాని కారణం ఆ దేవతని. ఎవరమ్మా ఆమె? ఇంకెవరు డాక్టర్? మా అక్క. అక్క అక్క. ప్రియా నేను ఇక్కడే ఉన్నానమ్మా. మీరు కొంచెం ముందటికి రండి అమ్మా. కళ్ళు తెరవకమ్మా, ఇప్పుడే నేను చెప్పినప్పుడు కళ్ళు తెరవు. ఇప్పుడు మీ ఎదురుగా అక్క ఉంది, నెమ్మదిగా కళ్ళు తెరవమ్మా. మెల్లిగా తెరవమ్మా. అక్క అయ్యో ఎత్తికిరుస్తున్నావు అమ్మా. ఎడకు ఊరుకో. అక్క అనాథనైనా నన్ను చీర తీసినావు, అందులో నేను గుడ్డిదాన్ని. నీ రుణం ఎట్లా తీర్చుకోవాలక్క? ఇందులో రుణమే ఉందమ్మా. మానవ జీవితమే 4 రోజుల ప్రయాణం. ఉన్నంతకాలం నలుగురికి సహాయం చేయడమే నాకు తెలిసిన సిద్ధాంతం. ఇగో ఇంకెప్పుడు నేను అనాథ నేను మాత్రం అనకు. ఇక నుండి నీకు నేనున్నాను. సరే అక్క. అమ్మ జాగ్రత్త, మీరు రెగ్యులర్గా మందులు వాడండి. మీకేమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడికి రండి. సరే డాక్టర్. ఓకే.
లక్ష్మి, లక్ష్మి, వచ్చేసారా? ఇదిగోండి. ఏంటి ఆ అమ్మాయికి ఆపరేషన్ జరిగిందా? జరిగిందండి. కళ్ళు కూడా వచ్చినాయి. తనకి ఎవ్వరూ లేరని మన ఇంటికే తీసుకొచ్చా. ప్రియా, ప్రియా, ఈయన మా ఆయన. నీకు ఆపరేషన్ అనగానే వెంటనే వెనక ముందు ఆలోచించలేదు, చేయించమని చెప్పారు. ఏమండి, ఈ అమ్మాయి ప్రియా. పాపం ఏదో యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. తినకు కూడా కళ్ళు పోయినాయి. గుడి దగ్గర కనపడి చెప్పాను కదా మీకు, ఈ అమ్మాయికి మనం ఆపరేషన్ చేయించింది. ఏంటి ఆపరేషన్ చేయించింది ప్రియాకా? ప్రియా బతికే ఉందా? ఎంత మోసగాడివిరా నువ్వు. నన్ను పెళ్లి చేసుకురా అని చెప్పి ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న ఒప్పిస్తాను పోయి ఈవిడని పెళ్లి చేసుకున్నావా? దుర్మార్గురా. ఏమండి, స్నానం అది చేసిరండి, అన్నం తింటారు. ఇప్పుడు నాకు ఆకలిగా లేదు సీత. అదేంటి, 15 రోజులైంది మీరు ప్రయాణం చేసి వచ్చారు, అన్నం తిన్నంటారేంటి? నన్ను కాసేపు వదిలే సీత. టైం లేదు, ఏం లేదు. ప్రతి క్షణం నువ్వు నా పక్కన ఉండాల్సిందే. మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. పెద్ద దారుణం జరిగిపోయింది కదండి. ఏమైంది? ఏం జరిగింది? వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వేలి వాళ్ళంతా చచ్చిపోయారు. ఏంటి, ప్రమాదంలో ప్రియ చనిపోలేదా? వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే చనిపోయారన్నమాట. ప్రియకి ఆ ప్రమాదంలో కళ్ళు పోయినాయి అంతే. పోయి మా ఇంటికే వచ్చింది కదా, ఇప్పుడు ఎలాగైనా జరిగిన విషయం ప్రియకి చెప్పాలి. లేకపోతే తన దృష్టిలో నేను మోసం చేసిన వాడిని అవుతాను. ఎలాగైనా ఖచ్చితంగా చెప్పాలి. ప్రియా, నేను చెప్పాను కదా నీకు నేనున్నా అని. ఎందుకు అంతలా తలుచుకొని బాధపడుతున్నావు? ఏం లేదక్క, కాసేపు ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను. సరే, నీ ఇష్టం. ఏమండి, మీరు ఇక్కడున్నారా? మీరు వచ్చిన తర్వాత అన్నం తినలేదండి. రండి, అన్నం తిందురు. నాకు ఆకలిగా లేదు సీత. ఏమండి, వెళ్ళిన చోట ఏమన్నా ప్రాబ్లం అయిందా? డల్గా ఉన్నారు. అలాంటిది ఏం లేదు సీత. సరే, తలనొప్పిగా ఉందా? టీ తీసుకురానా? ఏమొద్దు, నన్ను ఇలా వదిలే. సరే, నీ ఇష్టం. బాబు ఎట్రా, బయటికి వెళ్ళి ఆడుకున్నా. ప్రియా, నీకు ఒక విషయం చెప్పాలి ప్రియా. ప్రియా, 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 ప్రియా. బాబు బయటికి వెళ్ళి ఆడుకోరా. సరే, ఈ ఫోన్ తీసుకుని గేమ్స్ ఆడుకోపో, బయటికి వెళ్ళి. అది ప్రియా, నీకు ఒక విషయం. ప్రియా నీకు ఒక విషయం చెప్పాలి. ప్రియా, రే, హోంవర్క్ చేసుకోకుండా ఫోన్తో ఆటలేంట్రా? మీ నాన్న చెప్తే కొడతాయి అనుకున్నావు. డాడీ వచ్చింది మమ్మీ ఫోన్ చూడమని.
అదేంటి మీ డాడీ ఎక్కడున్నాడు? లోపల ఆంటీతో మాట్లాడుతున్నా. ప్రియా ప్రియా ఒకసారి నేను చెప్పేది విను ప్రియా. ప్రియా ఒకసారి. నువ్వు ఒక మోసగాడివి, నేను నీతో మాట్లాడను, పో. ప్రియా నీతో పర్సనల్ గా మాట్లాడాలి ప్రియా. నేను చెప్పేది విను ప్రియా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓహో, మీరిద్దరు పర్సనల్ గా మాట్లాడుకుంటారా? సరే, నేను బయటికి వెళ్ళిపోనా? అది సీత, అది ఏది కాదు, దీన్ని చూసినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా. అన్నం తినలేదు, కాసేపు నన్ను వదిలేయి అంటున్నారు. ఏమన్నా అంటే నన్ను ప్రశాంతంగా ఉండని అంటున్నారు. ఇప్పుడేమో పర్సనల్ గా మాట్లాడుకోవాలంటున్నారు. ఏంటి, ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? అది కాదు లక్ష్మి. మీరు కాసేపు నోరు మూయండి. ఏంటి, ఆయన నీతో పర్సనల్ గా మాట్లాడాలంటున్నారు? ఏంటి సంగతి? నాకు తెలియదు అక్క. నంగనాచి, ఏదో కళ్ళు లేని గుడ్డిదనమని నీకు కళ్ళు తెప్పిస్తే నా కళ్ళతోనే మట్టి కొట్టాలనుకుంటావా? ఏయ్! లక్ష్మి, ప్రియా ఒక్క మాట అన్నా కూడా బాగోదు. ఏ దాన్నంటే మీకు అంత కోపం వస్తుంది? ఏ ఇదివరకు మీకేమన్నది ప్రేయసా? అంతకంటే ఎక్కువనే. ప్రియ ఉండాల్సిన ప్లేస్ లో నువ్వు ఉన్నావు ఇప్పుడు. ఏంటి మీరనేది? తను ఉండాల్సిన ప్లేస్ లో నేనున్నానా? నాకేం అర్థమైతలేదు. అర్థమయ్యేట్లు చెప్తాను విను. ప్రియా నువ్వు కూడా విను. ఆ రోజు మన పెళ్లి గురించి మాట్లాడుకొని మా ఇంటికి వచ్చిన ఏంటి నా కన్నులకి అంతసేపు చూస్తున్నావు? నేను అంత అంత ఇష్టమా నీకు? నువ్వంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను ప్రియా. సూర్యుడు భూమిని 12 గంటలు ప్రేమిస్తాడు, చంద్రుడు భూమిని 12 గంటలు ప్రేమిస్తాడు. కానీ నిన్ను నేను 24 గంటలు ప్రేమిస్తూనే ఉంటాను ప్రియా. నువ్వంటే నాకు అంత ఇష్టం. నిజంగా నీలాంటి ప్రేమికుడు దొరకడం నా అదృష్టం. సరే కానీ మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం ప్రియా? దానికి కొంచెం టైం ఉందిలే. టైం లేదేం లేదు. ప్రతి క్షణం నువ్వు నా పక్కన ఉండాల్సిందే. మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. ఒకవేళ మా అమ్మ నన్ను ఒప్పుకోకపోతే? మీ అమ్మ నాన్నే కాదు, మా అమ్మ నాన్న కూడా మన పెళ్లికి ఒప్పుకోకపోతే మన పెళ్లి జరగాల్సిందే. నేను మా అమ్మ మా నాన్న ఎలాగైనా సరే ఒప్పిస్తా. నువ్వు మీ అమ్మ మీ నాన్న ఒప్పించు. సరేలే, నీ ఇష్టమే నా ఇష్టం. సరే వెళ్దాం కదా. ఐదు ఆరు అబ్బో. అమ్మా నానా మంచుకున్నావా? మంచిగున్నా బిడ్డ. బాగున్నావు నాన్న? బాగున్నానమ్మా. అదేంద్రా చెప్పా చేయకుండా వచ్చినావు? ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడదామని వచ్చినాను నాన్న. ఆ ముఖ్యమైన విషయం ఏంటిరా? అమ్మా అది అది నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా. ఈ ప్రేమ గీమ ఏందిరయ్యా? మన ఇంట వంట ఉన్నాయా? ఇది మన కాలం అనుకుంటాను అని. మనం అంటే పెద్దల గురించి పెళ్లి చేసుకున్నాం అప్పుడు. ఇప్పటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. మన అభిప్రాయాలు వాళ్ళకి ఎందుకు చెప్పు? నువ్వేం మాట్లాడతాను? అమ్మాయిది కులం ఏంది, మతం ఏంది, గోత్రం ఏంది, అవన్నీ వద్దా? అమ్మా ఈ కులం మతం గోత్రం దేనికి పనికి వస్తాయమ్మా? మనుషులు కొట్టు చావటానికి తప్ప. నాకు వాడితో పని లేదమ్మా. అమ్మాయి మనసే ఓ కులం, దాని మనసే ఓ మతం, దాని మనసే ఓ గోత్రం అమ్మా. మనిషి మంచిదైతే అయిపోయి చేసుకొని వాళ్ళ ఇష్టం. సరేరయ్యా, నీ ఇష్టమే మా ఇష్టం. సరే అమ్మా, ఈ విషయం నేను ఆ అమ్మాయితో మాట్లాడేస్తాను. ఓకే బాయ్ రెడీ. చేసుకొని తీరాదు. వాని ఇష్టం వచ్చిన అమ్మాయిని వాడు చేసుకుంటాడు. వాని సంతోషమే కదా మనకు కావాల్సింది. అయిపోయి చేసుకొని సుఖంగా ఉంటే అంతే చాలు. ఓకే, ఆ ఇంట్లోకి ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన అడుగుదాం. నమస్తే అన్న. నమస్తే. ఎవరు బాబు నువ్వు? ఈ ఊళ్ళో కొత్తగానే వాడుతున్నావు, ఎప్పుడు చూడలే నిన్ను. మాది పక్కూరు అన్న. హైదరాబాద్లో చదువుకుంటుంది ప్రియా అనే అమ్మాయి. వాళ్ళ ఇల్లు ఎక్కడన్నా? ఓహో, ప్రియా వాళ్ళ ఇంటికి వస్తున్నావా? పెద్ద దారుణం జరిగిపోయింది కదండి. ఏమైంది? ఏం జరిగింది?
వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వేలి వాళ్ళంతా చచ్చిపోయారు. ఏమైందిరా? పోగాను సంతోషంగాను బాధపోతాచ్చు నువ్వు. ఏమని చెప్పు. తప్పుడు చేస్తలేవేంది బిడ్డ, నువ్వు పోయిన పని ఏమైంది? అమ్మ ప్రియా చనిపోయిందమ్మా. అయ్యో దేవుడా, గట్టిట్లా అయిందిరా దేవుడా. అయ్యో, వచ్చినాక ఏదో శుభవార్త చెప్తావు అనుకుంటే ఈ సాగు వార్త చెప్పిన ఏందిరా? అసలు ఏమైందిరా? ఎటు చచ్చిపోయింది? నాన్న రాత్రి వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వాళ్ళ అమ్మ నాన్న ప్రియ అందరూ చనిపోయారు నాన్న. అందరూ చనిపోయారు నాన్న. జీవితంలో ఎన్నో అనుకుంటాం, అనుకున్న ఎన్ని జరుగుతాయా బిడ్డ? మళ్ళీ పెళ్లి చేసుకోరా. పెళ్ళొద్దమ్మా, ప్రియా అంటే నాకు ఇష్టం అమ్మ. ప్రియాని పెళ్లి చేసుకోవాలనుకున్నానమ్మా. అయ్యా అయ్యా, నువ్వు చెప్పినట్టే నీ ప్రేమకు మేము ఒప్పుకున్నాం, కానీ ఆ తల్లి నా దేవుడు తీసుకుపోయి ఇప్పుడు నువ్వు ఒంటరిని మిగిలిపోతావా చెప్పు? అరే, జీవితం అంటే గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు కోసం బతికేదారు జీవితం. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సింది, లేకపోతే మాది రొట్టే. అక్క, నాకు ఏ రక్త సంబంధం లేకపోయినా నీ సొంత చెల్లెలాగా నన్ను చూసుకున్నావు. నీ సంసారంలో నేను మట్టెట్లా కొడతాను అక్క. ఈరోజు నా కన్నుతో ఈ లోకాన్ని చూస్తున్నంటే ఆ కారణం మీరే. అలాంటిది నీకు కలలో గిట్ట ద్రోహం చేయలేనక్క. దేవుడు మా అమ్మ నాన్న గిట్లా తీసుకెళ్ళిండు, మీ ఇద్దరు రూపంలో మళ్ళీ నాకు ఇచ్చిండు. ప్రియా, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు. ఏమండి, మీరిద్దరూ ప్రేమించుకున్నారు, ఆ విషయం నాకు తెలియదు. కానీ మీ జీవితంలోకి నేను మధ్యలో వచ్చాను. కానీ ఇప్పుడు మనం చేసేదేం లేదు. ప్రియ కూడా మిమ్మల్ని ప్రేమించింది, మీరు ప్రియను ప్రేమించారు. తనకి ఎవరు లేరండి. తనకి నేను మాటిచ్చాను, ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు అని. అందుకే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, ప్రియని మీరు పెళ్లి చేసుకోండి. వద్దక్క, నేను నర్స్ ట్రైనింగ్కి అప్లై చేశాను, నాకు అది పోస్ట్ వచ్చింది, నేను అక్కడికి వెళ్ళిపోతాను. వెళ్తానక్క. ప్రియా, వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తానండి. ప్రియా, ఒక్కసారి ఆలోచించు. నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే ఒక బంధువులా వచ్చి వెళ్తానక్క. వెళ్ళొస్తానక్క, వెళ్తాను. బాయ్ నాని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియా ఫిల్మ్ మేకర్స్. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.